ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం కుంభమేళాలో ఉన్నాం. కుంభమేళా ప్రయాగరాజ్లో చాలా చక్కగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని స్వల్పమైన మార్పులు చేశారు. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. మౌని అమావాస్య జరిగినటువంటి సంఘటనల తర్వాత చాలా వరకు అనేకమైనటువంటి నిబంధనలను సడలించారు. మరోవైపు ముఖ్యంగా ఈ ప్రయాగరాజ్ వచ్చేవారికి అంటే ప్రయాగరాజ్ బయట ప్రాంతం వరకు మాత్రమే వచ్చేటువంటి 4-వీలర్ను అనుమతిస్తున్నారు. ప్రయాగరాజ్ లోపలికి ఏ రకమైన 4-వీలర్ని అనుమతించట్లేదు. అలాగే మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎక్కువ జనం వచ్చినప్పటికీ కూడా భక్తులు వచ్చినప్పటికీ వారందరినీ కూడా ఒక్కసారిగా పంపించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ముఖ్యంగా సిఆర్పిఎఫ్ పోలీసులు రక్షణ దళం అంతా ఉండి వారందరినీ ఒక సింగిల్ లైన్లో బయటకు వచ్చే విధానంతో పంపిస్తున్నారు. మరోవైపు ఈరోజు 30 పాంటూన్ బ్రిడ్జ్లో సగం బ్రిడ్జిల్ని తెరిచారు. వెళ్ళేటువంటి పాంటూన్ బ్రిడ్జిల మీద సంగం ఘాట్లు వెళ్ళడానికి ప్రత్యేకమైనవి, రావడానికి వేరేగా మార్గాలను నిర్దేశించి మరి భక్తుల్ని నియంత్రిస్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే రహదారి కూడా ఎక్కడైతే రహదారులు ఉన్నాయో ఈ రహదారులు కూడా కేవలం 1 వే మాత్రమే వినియోగిస్తారు. ఒకవైపు మాత్రమే రహదారి వినియోగిస్తారు. రెండో వైపు రహదారి అది ఖాళీగా ఉంచుతారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఇబ్బంది వచ్చినా సరే అంబులెన్సులు రావడానికి వెళ్ళడానికి కూడా వీలుగా ఉండే విధంగా 1 వే మాత్రమే ఉంచారు. మరోవైపు వివిఐపి సంబంధించినటువంటి పాసుల్ని రద్దు చేశారు. ఈ కీలకమైనటువంటి నిర్ణయాలను కుంభమేళా సంబంధించినటువంటి నిర్వాహకులు తీసుకున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. सूरत गुजरात। कैसे है इधर? बहुत अच्छा, जो न्यूज में जितना बताया जाता है खराब उतना तो कुछ भी नहीं है, भीड़ भी उस तरह की नहीं है। बहुत अच्छा, मुझे तो बहुत अच्छा लगा। तो भाई साहब यहाँ पर 29 तारीख को काफ़ी भीड़ लगी हुई थी और भीड़ में भगदड़ के कारण कुछ लोगों की जान भी चली गई है, जिससे कुछ मीडिया वाले वैसे पूरी वो जिनकी हालत खराब हुई थी वो दिखा भी नहीं रहे हैं एक दूसरे को। अभी फैसिलिटीज कैसे हैं? हाँ, मैं तो अभी ठीक हूँ। मैं अभी घूमा फिरा, मेला देखा मुझे और बहुत काफ़ी कंफर्टेबल लगा और जितने भी लोग आते जाते हैं सब ऐसे अच्छे भी लग रहे हैं। और प्रशासन की तरफ से कोई कमी नहीं लगी। प्रशासन को जो భక్తులైతే ముఖ్యంగా చాలా వరకు కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఘాట్లని అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు భక్తులకి కొంత వెసులుబాటు ఉంది. మరోవైపు వారిని పోలీసులు కూడా చాలా చక్కగా వారికి సలహాలు ఇస్తున్నారు. అయితే భక్తులు మాత్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా వినమించుకుంటోంది. పోలీసులు ఇచ్చేటువంటి సలహాలని సూచనల్ని పాటించాలి. వారు ఏ మార్గం అయితే సూచిస్తే ఆ మార్గంలో ప్రయాణం చేయాలని మాత్రం సూచిస్తున్నారు. మరోవైపు ఘాట్లలో కూడా సౌకర్యాలు పెంచారు. వచ్చిన వారి యొక్క ఈ వస్త్రాలు ఉంచుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి టేబుల్ని ఏర్పాటు చేశారు. అలాగే వస్త్రాలు మార్చుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఘాట్లోకి వెళ్ళేటప్పుడు రద్దీ ఎక్కువ లేకుండా ఉండడం కోసం సింగిల్ లైన్ లేదా డబుల్ లైన్ ఫార్మేషన్లో వారిని పంపిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు జనం తక్కువ ఉన్నారు. రాగల 2 రోజులు కూడా కొంచెం తక్కువగానే జనం ఉండేటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే కుంభమేళా నిర్వాహకులు చెప్తున్నారు. కానీ 3వ తారీఖు ఆ రోజు సరస్వతి సంబంధించిన ఉద్భవించిన రోజు కాబట్టి ఆ రోజున వసంత పంచమి తిరిగి మళ్ళీ ఇటు వివిధ రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళాలో ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా వచ్చేవారు జాతీయ రహదారి మీద ఏ రకమైనటువంటి రద్దీ లేకుండా ఉండడం కోసం ప్రయాగరాజ్ వరకు మాత్రమే 4-వీలర్ని అనుమతిస్తున్నారు. తర్వాత మాత్రం ఏ రకంగా ప్రయాగరాజ్లో 4-వీలర్ని అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీని మీద మాత్రం ఈ నిబంధనని పాటిస్తున్నారు. పూర్తిగా ఒక రక్షణపరమైనటువంటి చర్యలు తీసుకుని పూర్తిగా డ్రోన్ కెమెరాలు అలాగే హెలికాప్టర్లు ఎప్పటికప్పుడు ఏరియల్ వ్యూ చూస్తున్నారు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నియమాలను మారుస్తూ దానికి తగ్గట్టుగా ఘాట్లోకి వెళ్ళేటువంటి మార్గాలను కూడా సవరిస్తూ కుంభమేళాని నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, ప్రయాగరాజ్.